హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలూ ఫ్రై అండి. ఎమ్మీగా ఉండే ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో, చాలా ఫాస్ట్గా కూడా ఈ కర్రీ అయిపోతుంది. ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం మన వీడియోలో. సో అంతకన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇక్కడ నేను పీలర్ తోటి పీల్ చేయట్లేదు ఆలూని. సో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, అంత అవసరం కూడా ఉండదు. జస్ట్ నైఫ్ తోటి పీల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ లేయర్ అంతా పోతుంది కాబట్టి సో దానికి ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఇలాగ నేను నైఫ్ తోటి పీల్ చేసేసుకున్నాను. పీల్ చేసిన తర్వాత ఇంకా వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు నేను మరీ చిన్నగా కాదు, అలానే మరీ పెద్దగా కాదు, కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ ఆలూ ఫ్రై అంటే ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడతారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సాల్ట్ వాటర్లో వేస్తున్నాను ఈ ఆలూ ముక్కలు అనేవి, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి ముక్కలు కూడా. ఇలా ముక్కలన్నిటిని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసాను. సో ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ గరిటెతోటి ఒక 1.5 వేసానండి ఆయిల్. సో ఇంకా ఆయిల్ మొత్తం అలాగా స్ప్రెడ్ చేసేసాను. సో దీంట్లోకి పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ కరివేపాకు వేసి ఫ్రై చేసి అలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు నేను పోప్స్ వేసాను. ఓన్లీ జీలకర్ర అండ్ ఆవాలు వేసాను. ఇంకా పోప్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఎందుకంటే మరీ పెద్ద ఉల్లిపాయ అయితే అది స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కర్రీ. సో ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఇంకా కొంచెం పసుపు కూడా వేసాను. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆ సాల్ట్ వాటర్లో వేసిన ముక్కలు ఇంకా వేసేస్తాను. అలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా లిడ్ పెట్టేసుకున్నాను. సో మళ్ళీ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత లిడ్ తీసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా చూసి వేసుకోండి. సో ఇంకా అలాగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇంకా లిడ్ పెట్టేశాను. ఇదంతా కూడా మీడియం సైజులో, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకి దాని ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. సో ఇంకా ఇలాగ మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మన ఆలు అనేది ఫ్రై అయిపోయింది. ఇంకా ఇక్కడ నేను ఒక 5-6 వెల్లుల్లి తీసుకున్నాను. వాటిని మరీ ఎక్కువగా దంచే పని లేకుండా ఏదో జస్ట్ లైట్గా అనేసి ఇంకా అలాగా వేసేసానమాట. ఇంకా సో అండ్ అలాగే ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇంకా మన సరిపడా, రుచికి సరిపడా కారం కూడా వేసాను. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. ఇంకా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను ఫ్రై చేసిన కరివేపాకు వేసాను అండ్ అలాగే మిర్చి కూడా పెట్టాను. ఎంతో టేస్టీగా ఉండే మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.